కింది కోళ్ళు పైన క్యాజువల్గా మాట్లాడుతున్నాను చూడకండి క్యాజువల్గా మీరు మాట్లాడుకుంటున్నట్టు ఉండండి ఒకదానికంటే రద్దు అంటే నీకు అవసరం ఉన్నది రద్దు చేయమను అంతే, ఇంకేం కాదు. దానివల్ల ఎంతమంది నష్టపోయిందో సంబంధం లేదు. U46 అనేది ఉండాలి. దానివల్ల 100% న్యాయం జరుగుతుంటే నష్టం అనేది U46 కొనసాగించకపోతే మళ్ళీ లిస్టు చేంజ్ అవుతుంది. లిస్టు చేంజ్ కావడం వల్ల మళ్ళీ పెద్ద ప్రాసెస్ విజువల్ తీసుకోవచ్చు. బుగ్గారం మండలానికి చెందిన వ్యక్తిని, అదేవిధంగా జగిత్యాల జిల్లా నాది. మొన్నటి 2022లో కానిస్టేబుల్ నోటిఫికేషన్లో నేను TSSP కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా. కొంతమంది దుష్ప్రచారంతో నోటిఫికేషన్స్కి కేసులు వేసుకుంటూ U46 రద్దు చేయడం వల్ల మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో కొంతమంది కేసులు వేసుకుంటూ తప్పుదారి పట్టిస్తున్నారు నోటిఫికేషన్ను. దీనికి నిదర్శనమే మా జగిత్యాల జిల్లా వాళ్ళని 140 మంది వరకు U46ను అమలు చేయడం వల్లనే 140 మంది కుటుంబాల్లో వెలుగులు నిండినాయి. దానికి నిదర్శనం అందరం కూడా మా TSSP సెలెక్ట్ అయిన మేమే. ఇది రద్దు చేయడం వల్ల అన్యాయం జరిగేది ఎవరికి జరుగుతలేదు. అది 100% గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది తప్పితే ఎవరికి కూడా అన్యాయం జరుగుతలేదు. ఒక 2 లేదా 3 జిల్లాల వ్యక్తులకు న్యాయం కోసమే U46 వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా U46ను రద్దు చేయకుండా అదేవిధంగా పాత నోటిఫికేషన్ పాతదైతే ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిరో అదే ప్రాసెస్ సెలెక్ట్ అయిన లిస్టు క్యాండిడేట్లకే అతి త్వరలో ఆ కోర్టు 13 మార్కుల గురించి ఏదైతే తీర్పిచ్చిందో ఆ 13 మార్కులకు మేము ఎవరం కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే అది సమన్యాయం అందరికీ పాటిస్తుంది. అది క్వశ్చన్ ఇట్లా రాంగ్ ఉండుంటే కలుపుతుంది, కరెక్ట్ ఉండుంటే కోర్టు తీర్పు మన కమిటీ తీర్పు ప్రకారం కోర్టు నడుచుకుంటూ పోతుంది. TSLPRB బోర్డు కూడా నడుచుకుంటూ పోతుందని మేము ఏ రోజు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ కొద్దిమంది మాత్రం దాన్ని దుష్ప్రచారం చేయాలి, నోటిఫికేషన్ ఏదో చేయాలనే ఉద్దేశంతో U46ని ప్రత్యేకంగా రద్దు చేయాలనే దాంతో కూడుకొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో U46ను రద్దు చేస్తే మాత్రం మేము సెలెక్ట్ అయిన క్యాండిడేట్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మా 16,000 మంది కుటుంబాలలో వెలుగులు నింపింది. అదేవిధంగా ఈ 16,000 కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా మీరు నోటిఫికేషన్ని కంటిన్యూ చేసి మా కుటుంబాల వెలుగులు నింపుతారని ప్రభుత్వాన్ని మేమందరం కూడా వేడుకుంటున్నాం. అదే వీలైనంత తొందర ఇప్పుడు 4 వారాల్లోపు ఏదైతే హైకోర్టు స్టే తొలగించేసి 4 వారాలలో
నోటిఫికేషన్ పూర్తిగా చేయాలని చెప్పేసి ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అతి త్వరలో దాన్ని నిర్ణయం చేసేసి ఇచ్చిన కమిటీ ప్రకారం మా అందరినీ కూడా తొందర ఇప్పటికే మేము ప్రిపరేషన్లో 2 సంవత్సరాలు వెయిట్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు 9 నెలల ట్రైనింగు, ఇటు సర్వీస్ లాస్ అవుతున్నాం, అదేవిధంగా ఎంతోమంది మనోవేదనకు గురవుతున్నారు. నోటిఫికేషన్ ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు 2 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులలో ఉన్నాం. అదేవిధంగా విలేజ్లలో జాబ్కి ఎప్పుడు పోతారు అంటే ఏం సమాధానం చెప్పాలి. సెలెక్ట్ అయినాం అనే సంతోషంలో కూడా ఒకరికి కూడా స్వీట్ ఇచ్చి సంతోషం చేసుకునే పరిస్థితుల్లో లేకుండా మా నోటిఫికేషన్ అయిపోయింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మా 16,000 కుటుంబాల మనోవేదనను అర్థం చేసుకొని వీలైనంత తొందరలో కూడా మా అందరినీ ట్రైనింగ్కి పంపించి మా జీవితాల్లో వెలుగులు నింపుతారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే. అందరికీ నమస్తే. నా పేరు రాజ్ కిరణ్. నేను సివిల్ కానిస్టేబుల్గా జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. మాకు సెలెక్ట్ అయిన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మా హైకోర్టు అనేది మా విషయంలో నా 4 మార్క్స్ విషయంలో కానీ ఇంకా జియో 46 వేరే విషయాలలో కానీ కేసెస్ పడడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఇందులో ఎటువంటి తప్పుదాళ్ళు జరగలేవు. బోర్డు నుంచి వెళ్ళి కానీ ఎక్కడ కూడా తప్పిదాలు జరగలేవు. నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా జియో 46ని అమలు చేసేసి మా నోటిఫికేషన్ని తొందరగా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాము.